కానీ మీకు 18 సంవత్సరాలకే పెళ్ళైపోయిందని విన్నాను నేను. అవునండి. అంటే వాళ్ళు ఎందుకని అంత ఎర్లీగా చేసుకున్నారు? ఆయన అంత సేఫ్‌గా పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలనేమో. ఉండి. ఆయన సేఫ్‌గా ఉండాలనేమో నాకు. అంటే ఇన్ ద సెన్స్ తనకని ఒక ఇది ఉంటే ఒకవేళ ఆయన మరి వాళ్ళ పెద్దవాళ్ళు మనసులో అప్పుడు ఏం ఆలోచించారని తెలీదు. నాకదంతా పెద్ద తెలీదు. హ్మ్. అంటే తెలీదంటే ఇలాగే ఉండాలి, ఇంకా ఎదగాలి, ఇంకా మనకు అనుకున్న వెళ్తున్నాము, యాక్ట్ చేస్తున్నాము, పేరొస్తోంది, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, డబ్బులొస్తున్నాయి. సో, మనకన్నీ జరిగిపోతున్నాయి. హ్మ్. మిగతా వాటి కానీ గురించి మనకు కోరికలుంటాయి గదా! యంగ్‌లో ఉన్నాం. మంచిగా అంత ఎంజాయ్ చేయాలి టైమే లైఫు. ఉండేది కాదు. అటు ఇటు కొంచెం వేరే స్టేట్స్, కంట్రీస్ తిరగాలి. అంత టైం ఉండేది కాదండి 18 అస్సలు. సంవత్సరాలకి తాళి కట్టించుకోవటం ఎందుకంటే ఏంటి? 19 సంవత్సరాలకి 7 పెళ్ళోడిని కంటం ఏంటి? గంటలకెళ్ళిపోతే నైట్ 9, 10 అబ్బా! పడుకుంటే చాలనిపిచ్చేది. అలా కంటిన్యూ షూట్ ఉండేది. ఎక్కడ అసలు ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చింది లేదు కెరియర్‌కొచ్చిన తర్వాత. బట్ ఇండస్ట్రీలో చాలా మంది అడుగుంటారు కదా! హీరోసో, హీరోయిన్సో ఏంటి 18 సంవత్సరాలకే పెళ్లి అసలు చేసుకుంటున్నావు అని. ఎవ్వరికీ తెలీదు. పెద్దగా ఏమి ఎవరిని పిలిచో, లేకపోతే పబ్లిసిటీ చేసో నేను చేసుకోలేదు. సింపుల్‌గా. సింపుల్‌గా వాళ్ళు అనుకున్నారు. ఇంట్లో 2 ఫ్యామిలీస్ అనుకున్నారు అంతే. సో, బాబు ఒక్కడే గదా? అవును. ఓకే. సో, ఎందుకు ఒక్కడు చాలనుకున్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ! కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉన్నాను. సో, మాకు పెద్ద తెలియలేదు. హ్మ్. సో, ఇప్పుడు డాక్టర్. డాక్టర్. సో, వాళ్ళ వైఫ్ డాక్టర్ ఇందాక చెప్పినట్టు. అవును. హ్మ్. సో, ఎలా తనకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీకి రావాలని డెఫినిట్‌గా తనకి లేకపోయినా చెయ్యాలని? వాళ్ళ అమ్మగారికి బాబు రావాలని ఉంది. అంటే రావాలనంటే ఏదో పెద్ద వచ్చేయాలి, చేసేయాలని కాదు. వాళ్ళ పిల్లల ఇంట్రెస్టే కదా ఈ రోజుల్లో. బట్ తనకి కొంచెం ఉంది ఇంట్రెస్ట్. ఆ! నాకనిపించింది. హ్మ్.